తెలుగు టీవీ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి వాహిని అలియాస్ పద్మ బుధవారం తన స్వస్థలం విజయనగరంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో తీవ్రంగా పోరాడుతున్నామే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో సినీ అభిమానులు, టీవీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వాహిని మరణ వార్తని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వాహిని అక్కని కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ కళ్యాణి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిన్నప్పటి నుంచే వాహిని తెలుసని, విజయనగరంలో తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. 1978లో విజయనగరంలో జన్మించిన వాహిని టీవీ, సినీ రంగాల్లో జయవాహిని పేరుతో గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో అడుగుపెట్టిన ఆమె క్రమంగా తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల కంటే టీవీ సీరియల్స్లోనే ఆమె ప్రయాణం మరింత సాఫీగా సాగిందని చెప్పాలి. 2019లో విడుదలైన రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాలో యాక్టర్ వికే నరేష్ సరసన నటించిన వాహిని ఆ తర్వాత బహిర్భూమి సినిమాలో చివరిసారిగా కనిపించారు. నటనతో పాటు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రేక్షకులకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న వాహిని ఆరోగ్య పరిస్థితిని ఇటీవలే కరాటే కళ్యాణి బయటపెట్టారు. ఆమె వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేయగా పలువురు నటీనటులు, అభిమానులు తమ వంతు సాయం అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకువెళ్లాలి అని సూచించారు. అలా స్వస్థలం విజయనగరానికి వెళ్లిన వాహిని బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. వాహిని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, టీవీ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై అలరించిన వాహిని నిజ జీవితంలో ప్రాణాలతో పోరాడుతూ చివరికి ఓడిపోయారు. ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.